నెలసరి రోజుల్లో మహిళలకు శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి. ఒంట్లో హార్మోన్ల హెచ్చుతగ్గుల మూలంగా కొంతమందికి తలనొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. తలనొప్పితో పాటు కడుపులో నొప్పి, వికారం, వాంతవుతున్నట్లుగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నెలసరి తలనొప్పుల నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చని చెబుతుంది ఆయుర్వేదం. ఋతుక్రమం రోజుల్లో వేధించే తలనొప్పి నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి రోజుల్లో శారీరకంగా, మానసికంగా ఎంతో కొంత అసౌకర్యాన్ని అనుభవించడం అనేది ప్రతి మహిళకు అనుభవమే. అయితే నెలసరి రాకముందు నుంచే కొంతమందిలో ఇటు శారీరకంగా, అటు మానసికంగా చాలా సమస్యలే తలెత్తుతుంటాయి. నెలసరి రావడానికి 4-5 రోజుల ముందు నుంచి పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, రొమ్ముల్లో సలపరం, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండడం, కీళ్లు, కండరాల నొప్పులు, మలబద్ధకం మొదలైన శారీరక లక్షణాలు కనిపిస్తాయి. మానసికంగా కూడా చిరాకు, కోపం, అసహనం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అలాగే వీటన్నింటిలోకి తలనొప్పి బాధలు కొంతమందిలో చాలా తీవ్రంగా ఉంటాయి. నెలసరి రోజుల్లో వేధించే తలనొప్పికి ఒంట్లో హార్మోన్లు అస్తవ్యస్తం కావడమే ప్రధాన కారణమని చెబుతుంది ఆయుర్వేదం. ఈరోజు చాలామంది స్త్రీలలో బహిష్టకు ముందు తలనొప్పి అనేది చెప్పడం వింటున్నాము. అయితే ఈ యొక్క తలనొప్పి అనేది ఇతరత్ర కారణాలు అంటే సైనసైటిస్ కానీ, స్ట్రెస్ కానీ, మైగ్రేన్ కానీ చాలా రకాలుగా ఉన్నప్పటికీ కూడా హార్మోన్ పరంగా కూడా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తారు స్పెసిఫిక్గా ఈ 3 రోజులు బహిష్టం ముందర తల బాగా నొప్పి వస్తుంది, మైగ్రేన్ లాగా వస్తుంది, కళ్ళు నొప్పులు వస్తాయి, లైట్ని చూడలేకపోతున్నాము, చీకట్లో ఉండాలనిపిస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తల తిరిగినట్టు ఉంటుంది, పడుకున్నా కానీ తోచట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మైగ్రేనే కానీ కాకపోతే ఇది ఈ యొక్క బహిష్టతో హార్మోన్ రిలేటెడ్ మైగ్రేన్గా మనం దీన్ని కన్సిడర్ చేయాలి. ఇది కొంతమందికి వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా అది అగ్రివేట్ అయ్యి స్ట్రెస్గా కూడా మారుతూ ఉంటుంది. అలాగే నిద్రలేమి లాంటిది వచ్చినప్పుడు నిద్రలేమితో కూడా హెడేక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ హెడేక్ కింద కూడా తీసుకోవచ్చు. సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వీళ్ళు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి బాడీ దానికి. అంటే వాళ్ళ యొక్క హార్మోన్ వ్యవస్థకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉందో, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏదైతే ఉందో, ఏ హార్మోన్ అయితే వాళ్ళకి ఫ్లక్చుయేట్ అవుతుందో దానికి సరిపడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆహారంలో వాళ్ళు లైట్గా ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే వాళ్ళకి యొక్క బ్రెయిన్కి ఎనర్జీ ఇచ్చే విధంగా త్వరగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. పళ్ళు, కూరగాయలు లాంటివి అధికంగా తీసుకోవాలి. ఉద్రేకాన్ని కలిగించే కొన్ని స్పైసెస్ లాంటివి, అలాగే పచ్చళ్ళు లాంటివి తగ్గించాలి. నిమ్మకాయ, ఉసిరికాయ లాంటి పచ్చళ్ళు తినచ్చు. ఇతరత్ర వేపుడు లాంటివి, బయట దొరికే కొంతమంది చాక్లెట్స్ లాంటివి తింటూ ఉంటారు. కాకపోతే బ్లాక్ చాక్లెట్ లాంటిది, బ్రౌన్ చాక్లెట్ లాంటిది తినచ్చు. అదే క్యాడ్బెరీ లాంటిది అంటారు కదా, అలాగే అందులో బ్రౌన్ టైప్ వస్తుంది. అంటే పూర్తిగా అందులో కోకో మాత్రమే ఉంటుంది. అది తీసుకుంటే తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే డార్క్ కాఫీ లాంటిది తీసుకోవాలని కూడా కొంతమంది చెప్తుంటారు. అలాగే గ్రీన్ టీ లాంటిది వాళ్ళ శరీరానికి ఎటువంటి విధమైన వాళ్ళకి పదార్థాలు పడతాయో చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి. నెలసరి రోజుల్లో వేధించే తలనొప్పి మొదలైనప్పుడు నుదుటి భాగం, కణతులు, కళ్ళు పైభాగం అంతా ఒకటే నొప్పిగా ఉంటుంది. తలను బలమైన తాళ్లతో గట్టిగా చుట్టేసినట్లు ఉంటుంది. తల వెనక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. కంటి చుట్టూ నొప్పి ఉంటుంది. ఒకటే వికారంగా ఉంటుంది. ఈ తలనొప్పి కొంతమందిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే, మరికొంతమందిలో కొన్ని రోజులు, వారాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని చెబుతుంది. బెల్లం, సొంఠి సమభాగాలుగా కలిపి నూరి వాసన చూస్తూ ఉంటే తలనొప్పి త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా కారణం అవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్లు తాగడం, ఒక గ్లాసు నిండా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఒత్తిడి తగ్గడానికి తలను, మెడ భాగాలను మృదువుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మైగ్రేన్ చాలా సెన్సిటివ్ కాబట్టి కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి చికాకు పెడుతుంది. కాబట్టి అది చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి. ఇంకా వ్యాయామం విషయానికి వచ్చేసరికి అంటే ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు బిఫోర్ 1 వీక్ 10 డేస్ ముందర నుంచి కూడా చక్కగా యోగాసనాలు లాంటివి కానీ, లేదంటే స్కిప్పింగ్ లాంటిది, జాగింగ్ లాంటిది, షటిల్ బ్యాడ్మింటన్ లాంటిది, రకరకాలైన
చెమట పట్టే విధంగా వాళ్ళు వ్యాయామాలు చేస్తే కనుక హార్మోన్స్ సెట్ అవుతాయి. అప్పుడు కూడా వీళ్ళకి సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది శారీరకంగా ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలని కోరుతూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ 30s 40sలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆఫీస్ వర్క్స్ లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి సుమారు 8 గంటలు నుంచి 9 గంటలు కూడా పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు పడుకోవాలి. పడుకుంటే కనుక ఈ యొక్క స్ట్రెస్ ఆర్ ఈ క్లస్టర్ హెడేక్ ఏదైతే ఉందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. నిద్ర పట్టనప్పుడు వాళ్ళు చేయవలసింది ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు పాలు తీసుకుంటే కూడా మంచి ఎనర్జీ ప్లస్ పాలలో నిద్రపుచ్చే గుణం ఉంటుంది. కాబట్టి గోరువెచ్చటి పాలు పడుకునేటప్పుడు తీసుకుంటే కూడా వాళ్ళకి సహాయపడుతూ ఉంటుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. అందులో చెంపక పుష్పం అనేది ఒక ముఖ్యమైన ఔషధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క పూలని పాలలో వేసి పుచ్చుకుంటే, అంటే రసంగా చేసి పుచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మొగలి పూలని దంచి దాన్ని పాలలో వేసి పుచ్చుకుంటే కూడా చాలా బాగా హెడేక్ తగ్గుతుంది. అంటే మొగలిలో బ్రెయిన్లో ఏదైతే స్ట్రెస్ బిల్డింగ్ అప్ అవుతుందో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రిక్షన్ కానీ లేదా అంటే ఎక్స్పాన్షన్ కానీ ఏదైతే అవుతుందో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తలనొప్పి మొదలైనప్పుడు ఉపశమనం కోసం జుట్టు కుదుళ్లకు పెప్పర్మెంట్ ఆయిల్ పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది చల్లటి అనుభూతినిచ్చి టెన్షన్ హెడ్ఏక్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. తల మెడ కండరాలు ఉత్తేజమవుతాయి. అలాగే అల్లం టీ తాగినా ఒత్తిడి తగ్గిపోయి తలనొప్పి కూడా మాయమవుతుంది. చాక్లెట్లు, కెఫీన్, గ్రీన్ టీ ఇలాంటివి ఒత్తిడికి గురైన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వేడి నీటి అభ్యంగన స్నానం, తలపై చల్లటి ఐస్ ప్యాక్ పెట్టుకోవడం శరీరానికి మనసుకు చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. తలనొప్పిని నివారించుకునేందుకు ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియల సాయంతో ఒత్తిడిని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. తలనొప్పి బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఔషధాలు వాడుకుంటే మేలు.